హలో నమస్తే. ఈరోజు ఈహా టీవీ ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈహా టీవీ టీం తరఫున. ముందుగా ఈరోజు న్యూస్ ఛానల్స్లో సాక్షి పేపర్లో వచ్చిన ఐటెం చూద్దాం. సాక్షి పేపర్లో వాలంటీర్ల పచ్చడి అని ఒక హెడ్డింగ్ ఐటెం పెట్టారు. దాంతోపాటు వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తాము అని ఒక తీపి కబురు ఇస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. సాక్షి పేపర్ బ్యానర్ ఐటెం. అది చూసి నేను యాక్చువల్గా వాస్తవంగా ఆశ్చర్యపోయినా. ఓహో, ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి ఏదో ఒక తీపి కబురు ఇస్తున్నట్టుంది, వాళ్ళ వల్ల తీసుకుంటున్నట్టుంది ఉద్యోగంలోకి అని చెప్పి. ఎందుకంటే 2,66,000 కుటుంబాలకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన విషయం అది. అంటే దాదాపు 10 లక్షల మంది జీవితాలు. కుటుంబాలు 2,60,000 అంటే ఇంటూ 4 వేసుకుంటే ఒక 10 లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక తీపి కబురు ఇచ్చిండని నేను అనుకున్నాను. కానీ మొత్తం చదువుకుంటూ పోతే అది ఇప్పటిది కాదు. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ 9 నాడు ఉగాది సందర్భంగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు చేసుకుంటూ ఆ ఉగాది ఉత్సవాల్లో చెప్పిండు, వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తీసేసే ప్రసక్తి లేదు, వాళ్ళకి 5,000 కాదు, నేను వచ్చితే 10,000 ఇస్తా జీతం, వాళ్ళకి ఇంకా స్కిల్ నేర్పిస్తా, 50,000 కూడా నెలకు సంపాదించే అవకాశాన్ని ఇస్తాను. ఈనాడులో బ్యానర్ ఐటమ్ తీపి కబురు అని పెట్టింది. ఆ తీపి కబురు మళ్ళీ 2025 ఉగాది వచ్చేటప్పటికి చేదు కబురు అయింది. చేదు కబురు కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి మాట రానంత చేదు అయిపోయింది. అది ఎందుకు 2,66,000 మంది జీవితాలపైన, వాళ్ళ కుటుంబాలపైన అంత కక్ష? మీరు ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కనీసం నేను మాట అన్నాను, ఉగాది పర్వదినం సందర్భంగా 2,66,000 కుటుంబాలకు హామీ ఇచ్చిన, మరీ కనీసం పరువు పోతేనే కనీసం ఇంగిత కూడా లేకుండా దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి అలా సాక్షి పేపరు ఉగాది పచ్చడి, వాలంటీర్ల పచ్చడి అని ఇచ్చింది. అంటే వాలంటీర్ని పచ్చడి చేసింది చంద్రబాబు నాయుడు గారు అని అర్థం. అంటే మొత్తం వార్త చూస్తే అర్థమైంది. కానీ బ్యానర్ ఐటమ్ చూడడం నేను తీపి కబురు అంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే 2,66,000 మంది ఉపాధికి సంబంధించి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, దాంట్లోనే ఈ బతుకులలో 2,66,000 మంది బతుకులలో చేదు. ఇది బాబు ఉగాది దగ్గర, గత ఉగాదికి సంబంధించిన ఇచ్చిన దగ్గర ఈ ఉగాదిలో కనీసం దాని గురించి ప్రస్తావించలేదు. ఆ 10,000 దేవుడు ఎరుగు, 5,000 ఇచ్చినా బాగుండు అని వాళ్ళు అడిగే పరిస్థితి. దాని సందర్భంగా ఒక వార్త ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ 2,66,000 మంది వాలంటీర్లను అయితే గొంతు కోసినట్టే, వాళ్ళని దగా చేసినట్టే. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ 9 నాడు దగాకి పునాదేసి ఇవాళ దగాకి ఎండింగ్ పలికే కార్యక్రమం చేసినట్టే మనకు అర్థమవుతుంది. దాని గురించి ఊసెత్తని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇది సాక్షి పేపర్స్ అండి. ఇంకోటి సాక్షి పేపర్లోనే ఎర్రబుక్కు తెల్లముఖం వేసిందని సాక్షి పేపర్ ఒక ఎడిటోరియల్ రాసింది. మురళి గారు పేరుతోని ఒక ఎడిటోరియల్ వచ్చింది, వరదల్లి మురళి, అంటే సాక్షి ఎడిటర్. ఎర్రబుక్కు తెల్లముఖం వేసిందంటే నేనేంటి అనుకున్నాను. ఎర్రబుక్కు తెల్లముఖం వేయటం ఏంది? అసలు ఎర్రబుక్ ఏంటంటే రెడ్ బుక్ అనమాట. రెడ్ బుక్ని అంటే లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ పేరు తెలుగులో ఎర్రబుక్. అది తెల్లముఖం ఎక్కడేసింది అంటే, ఆయన ఒకవైపు ఏమో లోకేష్ గారు నిన్న మొన్న కూడా చెప్తుండు, రెడ్ బుక్ చూస్తే ఒక్కొక్కళ్ళ గుండెపోటు వస్తుంది, కొందరికి కాళ్ళు ఇరుగుతున్నాయి బాత్రూంలో జారిపడి, కొందరికి గుండెపోట్లు వస్తున్నాయి, ఇక రకరకాల కొందరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్తున్నాడు. సరే, రెడ్ బుక్ చూస్తే గుండెపోట్లు వస్తాయా, భారత రాజ్యాంగాన్ని చూస్తే గుండెపోట్లు వస్తాయా పక్కన పెడితే, అదే రెడ్ బుక్ మీకు 2029లో మళ్ళీ మీకు గుండెపోటు తెచ్చే అవకాశం కూడా ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్కులతోని పరిపాలన చేయలేదు కదా ఎక్కువ రోజులు అనేది. ఈ తెల్లముఖం, అసలు ఎర్రబుక్కు తెల్లముఖం ఎక్కడ వేసిందని అంటే మురళి గారు ఎడిటోరియల్ లోపలికి పోయి చూస్తే, అంటే ఎంపీపీలకి, జిల్లా పరిషత్ చైర్మన్లకి, వైస్ ఎంపీపీలకు జరిగిన ఎన్నికలలో నిరాటంకంగా వైఎస్ఆర్సీపీని గెలిపించారు, జెండాను ఎగరేశారు, ఫ్యాన్ గిరాగిరా తిరిగింది అనేది మనం చూసినాం. ఇలా రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళని కూడా భయపడి రాజీనామా చేసే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో సామాన్య ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచి వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవటం ఒక రకంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బూస్టింగ్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది మరి? ఎంపీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళే భయపడి రాజీనామా చేసి పార్టీలు మారుతుంటే ఎంపీటీసీలు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే, క్షేత్రస్థాయిలో వాళ్ళు ఉండేది, వాళ్ళకి ప్రజల నాడేందో తెలుసు. ప్రజల నాడి తెలుసు కాబట్టి వాళ్ళకి, అంటే ప్రజలు ఏ వైపు ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉన్నరా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నరా, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ ఏంది అనేది మనకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్తోనో లేదా సర్వేలతోనో తెలియదు.
క్షేత్రస్థాయిలో తిరిగి సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకే తెలుస్తుంది. ప్రజల నాడిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంకా సింపతి ఉంది, ప్రజల్లో ఇంకా ప్రభంజనం ఉంది కాబట్టి మనం ఆ పార్టీని కాదని ఏదో తెలుగుదేశం పార్టీకి చెయ్యి ఎత్తితే భవిష్యత్తులో మనకి చెయ్యిలు లేకుండా చేస్తారు, కాళ్ళు లేకుండా చేస్తారు. అంటే చెయ్యిలు, కాళ్ళు అంటే పదవులు లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల నాడికి అనుగుణంగానే ఇలా ప్రజాప్రతినిధులు, లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశారు, ఫ్యాను గాలిని గిరగిర తిప్పారు. దీన్ని బట్టి ఎర్ర బుక్కు తెల్లముఖం వేసింది అనేది అర్థమవుతాయి. ఈ ఎర్ర బుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు పెట్టిండు ప్రజాగళం, యువగళం. ఇక అధికారం జనాలు ఇచ్చారు, ఎర్ర బుక్కును చూసి ఇలా వాస్తవంగా మీరు ఇచ్చిన హామీలను చూసి ఇచ్చారు, అనేక హామీలు చెప్పారు, హామీలు అమలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు వస్తాయని చెప్పి ఆ హామీలతో ఓట్లు వేశారు. కానీ దాని తర్వాత ఎర్ర బుక్కును అమలు చేస్తున్నారు. ఆ ఎర్ర బుక్కు అమలు కూడా భయపెట్టలేదు ఇలా ఎంపీటీసీని, జడ్పీటీసీని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మీరు అనుకున్నట్టు కొంతమందిని భయపెట్టి ఉండొచ్చు, గుండెపోటు అది అనేది మీరు అనుకోవచ్చు. కానీ సామాన్య కార్యకర్తలకు కూడా ఇలా భయం లేదు, ఆ ఎర్ర బుక్కును చూసి భయపడలేదు అంటే ప్రజలు కూడా భయపడలేదు. అంటే ప్రజలను చూసుకునే సామాన్య ప్రజాప్రతినిధులు కూడా, చిన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ధైర్యం. ఆ ప్రజలే కన్నెర చేస్తే ఈ ఎర్ర బుక్కు రేపు తెల్ల బుక్కు కావచ్చు, పచ్చ బుక్కు కూడా కావచ్చు. పచ్చ ముఖం వేసుకొని తెల్ల ముఖం వేసుకోవాల్సిన పరిస్థితి 2029లో అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే ఆ ఎర్ర బుక్కులు, ఈ పచ్చ బుక్కులు, పచ్చ బిళ్ళలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, ప్రజలకు ఏం చేయొచ్చు, ఏం చేయాలి అది ఆలోచించండి. ఇవాళ ప్రజలు ఉన్న ఇబ్బందులు ఏంది, ప్రజలకు చేయాల్సింది ఏంది, మనం చేస్తానన్నది ఏంటి, ఆ విషయాలపైన కాకుండా నేను రెడ్ బుక్ చూస్తే కొంతమంది గుండె పోటు వస్తుంది, కొంతమందికి ఇంకో పోటు వస్తుంది, కాలు పోటు వస్తుంది, చెయ్యి పోటు వస్తుంది. ఈ కాదు కావాల్సింది. దీన్ని కోరుకోవాలి మిమ్మల్ని నుంచి. మీ యువగళం దీనికోసం కాదు కదా, ఎవరికో గుండెపోటు రావడానికో, ఎవరినో జైళ్ళలో పెట్టడానికో, ఎవరినో పాత కేసులు త్వరగా తోడటానికి కాదు కదా. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి సూపర్ 6 అమలు చేయాలని అనుకున్నాం కానీ అని నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు ఆ ప్రోగ్రాంలో చెప్పిండు. అంటే సూపర్ 6ని అమలు చేయాలనుకుండట, కానీ అమలు చేయలేకపోతున్నాం అన్నట్టు ఒక అర్థం వచ్చేలాగా చెప్పిండు. ఎందుకు అంటే మేము బయట నుండి చూసినప్పుడు అప్పుడు అమలు చేయొచ్చులే అనుకున్నాం. 70,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తే మేము ఇచ్చిన సూపర్ 6 అమలు అయితే అనుకున్నాం, చేయొచ్చు అనుకున్నాం. కానీ లోపలికి వచ్చి చూశాక అది సాధ్యం కాదని తెలుస్తుంది కాబట్టి నేను చేతులెత్తి దండం పెడతానా అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు మీరు లోపల ఉన్నారా, బయట ఉన్నారా ప్రజలకు అవసరం లేదు. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా బయట ఉండే హామీలు ఇస్తుంది. అది వైఎస్ఆర్సీపీయా, లేదా చంద్రబాబు నాయుడు గారా, సిపిఎమ్మా, సిపిఐ, కాంగ్రెస్ అయినా అధికారంలోకి వచ్చాక హామీలు ఇయ్యరు. అధికారంలోకి రాకముందు, ఎన్నికలకి ముందే, అంటే బయట ఉన్నప్పుడే, అధికారం లేనప్పుడే హామీలు ఇస్తారు. అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా. మళ్ళీ ఇవాళ వచ్చి నేను లోపట్లైనా ఇవాళ బయట ఉండి చూసిన కాబట్టి నేను అమలు చేయలేకపోతానంటే మిమ్మల్ని వల్ల బయటికి పంపిస్తారు ప్రజలు కూడా అనుకుంటారు మేము మీ అంతరంగాన్ని చూడలేదు, మీ లోపలనే చూడలేదు కాబట్టి మేము ఓట్లు వేసినాం, గెలిపించినాం, నువ్వు ఇలా మడత మాట మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు బయట ఉండటమే కరెక్ట్, లోపల వద్దు అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీకున్న సీనియారిటీ, మీకున్న అనుభవం, మీకున్న పేరు, ప్రతిష్టల ఇంకోట ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి భజన చేస్తుంటేగా వీటన్నిటికీ జవాబు ఏంటంటే సూపర్ 6ని అమలు చేయటం. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే, ప్రజల్లో మాట పోద్ది, పల్సన అయితే పరువు పోద్ది అనే ఏమైనా ఉంటే సూపర్ 6ని అమలు చేయాలి తప్ప నేను ఇట్లా అనుకోలేదు, అప్పులైని ఇవన్నీ ఈ సాకులు ప్రజలకు అవసరం లేదు. ఈ కుంటి సాకుల కోసం కాదు మిమ్మల్ని గెలిపించింది. ఈ కుంటి సాకులు అందరూ చెప్తారు, నువ్వు చెప్పేది ఏంది, ఎవడైనా చెప్తారు. కుంటి సాకులు చెప్పడం కాదు, అమలు చేసి చూపించాలి. ఈ సూపర్ 6 అమలు చేయాలనుకున్నా కానీ నేను చేయలేకపోతున్నా అన్నట్టు ఒక ఇండికేషన్ ఉగాది సందర్భంగా ఇచ్చిండి చంద్రబాబు నాయుడు గారు. ఇది సాక్షి పేపర్లో ఒక వార్తగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇలా ప్రధానంగా ఎన్నికల హామీలని మేము నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు, ఎన్నికల హామీలు నెరవేర్చాలి అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం, ఆ రోజు బయట ఉండి హామీలు ఇచ్చినాం, ఇలా లోపలికి వచ్చిన తర్వాత అమలు చేయలేమని తెలిసింది అని ఆయన స్పష్టంగా స్టేజ్ మీద చెప్పిండు. కానీ దాన్ని మళ్ళీ కప్పిపుచ్చి మభ్యపెట్టి ప్రజల్ని ఏదో కన్విన్స్ చేయడానికి ఆంధ్రజ్యోతి ఎలా ఎన్నికల హామీలని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అని చెప్పి ఒక వార్త రాసింది. ఇది పచ్చాబద్ధం. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అదే పేపర్లో ఇంకొక వార్త వచ్చింది, రాజకీయ కక్ష సాధింపు నేను వ్యతిరేకం, కక్ష సాధింపుగా అన్నాడు. మరి రాజకీయ కక్ష సాధింపుకి వ్యతిరేకం అయితే ఎందుకు హైకోర్టు ఇన్నిసార్లు మట్టికాయలు వేసింది? నిన్న కూడా స్వయాన హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ రఘునందన్ రావు గారు ఆధ్వర్యంలోని బెంచి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
2 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్రైమ్ జరిగితే, ఈరోజు అసలు ఏ పద్ధతిలో మీరు కంప్లెయింట్ తీసుకున్నారో, అసలు కంప్లెయింట్ ఏంటి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? ఈరోజు కంప్లెయింట్‌కి తీరినప్పుడు వచ్చి కంప్లెయింట్ ఇస్తా అంటే కుదరదు కదా! లేదా కంప్లెయింట్ మీరు ఏమైనా బ్రీఫ్ చేసి తీసుకొచ్చారని కూడా డౌట్ పడ్డది హైకోర్టు. ఇది పల్నాడు జిల్లా మాచవరం మండలం అట, పిన్నెల్లి గ్రామంలో ఒక ఇద్దరు ఆహ్, ఆహ్, సై షేక్ బక్షి అని పెద్ద సైదా అట. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఎక్కడుందో తెలవకుండా చేస్తే హైకోర్టుకు పోయారు. హెబియస్ కార్పస్ పిటిషన్ ఏశారు, రిట్ పిటిషన్. ఏస్తే కోర్టు అడిగింది అసలు ఎప్పుడు ఈ అఫెన్స్ ఏందంటే పోలీసులు చెప్పారు 2023లో జరిగిన ఘటన అని. 2023లో ఘటన జరిగితే 2023లో బాధితులు ఎందుకు కంప్లైంట్ ఇయ్యలే? నిజంగానే వీళ్ళు క్రైమ్ చేసి ఉండే. ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంది? అసలు ఏం చేస్తారు మీరు? ఏం జరుగుతుంది? మాకు డీటెయిల్‌గా తెలవాలని చెప్పి చాలా కీలకమైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఎవరినైతే మీరు కస్టడీలోకి తీసుకున్నారో, అరెస్ట్ చేశారో వాళ్ళని మళ్ళా రేపు కోర్టు ఓపెన్ అయ్యే వరకు సీసీ కెమెరాలున్న పోలీస్ స్టేషన్‌లోనే ఉంచాలి. మొత్తం సీసీ ఫుటేజ్ మినిట్ టు మినిట్ వాళ్ళు ఉన్న స్టేషన్ నుంచి నాకు ఇవ్వాలి అని చెప్పి జడ్జి గారు చెప్పారు. అంటే ఏ స్థాయిలో అనుమానపడుతుండ్రో, ఏ స్థాయిలో ఆందోళన ఉంది జడ్జీలకు కూడా అనేది మనకు స్పష్టంగా అర్థం. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ కక్ష సాధింపు లేదు, నేను దానికి వ్యతిరేకం అంటారు. వ్యతిరేకమైనప్పుడు జడ్జీలు సీసీ ఫుటేజ్ ఉన్న పోలీస్ స్టేషన్‌లో పెట్టండి, మినిట్ టు మినిట్ మాకు సీసీ ఫుటేజ్ కావాలి అని ఎందుకు అంటారు? మొన్న ఈ మధ్య కాలంలోనే 3 రోజుల క్రితం హైకోర్టు మట్టికాయలేసింది. పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పోలీసులు అసలు కనీసం రాజకీయ నాయకులు చెప్పింది ఫాలో కావడానికి ఉన్న తప్ప ప్రజల కోసం ఉన్నట్లేదు. ఇదే పద్ధతి అయితే మీరు రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఆదుకోరు, మీరు ప్రమాదాలు పడతారు. అధికారం పోయిన తర్వాత అవసరమైతే రిటైర్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని కోర్టులు చట్టాలు వదిలేయవు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని కూడా చెప్పింది. ఇంకో కేసు ఇట్లా అనేక కేసుల విషయంలో అనేక సందర్భాల్లో హైకోర్టు జడ్జెస్, హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు, చాలా సస్పెక్షన్‌గా అంటే అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ ఆగట్లే. ఒకవైపు ఏమో రెడ్ బుక్ అంటే గుండెపోటు వస్తుంది, రెడ్ బుక్ అంటే ఒకవేళ బాత్రూంలో కాళ్ళు జారి కింద పడుతున్నారని లోకేష్ గారు చెప్తారు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారికి అసలు నాకు రాజకీయ కక్ష సాధింపు లేదు అంటాడు. అంటే కొడుకు ఒకటి చెప్తుండు, తండ్రి ఒకటి చెప్తుండు. కొడుకు ఏం చెప్తుండు? థ్రెటన్ చేస్తుండు. రెడ్ బుక్ చూశారుగా భయపడండి అని. రెడ్ బుక్‌తోని నేను ఏదైనా జైలేస్తా, శిక్షిస్తా, జైలుకి పంపుతా, అరెస్ట్ చేస్తా అక్రమంగాని. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు లేదు నాకు రాజకీయ కక్ష సాధింపే లేదు అని చెప్తుండు. ఇది మొత్తానికైతే ఇద్దరు డబుల్ గేమ్ ఆడుతున్నట్టుంది. మొత్తానికి హైకోర్టు అయితే మొట్టకాయలేసింది ఇప్పటివరకు. దీన్ని బట్టి అయినా కక్ష సాధింపు ఉందా లేదా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇంకోటి 43 వసంతాలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ చేసిన ఒక కార్యక్రమంలో నారా లోకేష్ గారు మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక కీలకమైన వ్యాఖ్య చేసిండు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల గురించి. అది సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. 2 సార్లు పదవులు పొందిన వాళ్ళు ఇక సెలవు తీసుకోవటం అని చెప్పిండు. 2 సార్లు పదవులు అనుభవించిన వాళ్ళకి ఇక పదవులు ఉండవు, వాళ్ళని జస్ట్ గౌరవిస్తామంతే, జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తామన్నాడు. మరి ఇది ఎవరికి ఇండికేషను? కేవలం సీనియర్లకు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మరి 4 సార్లు పదవి వచ్చింది, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. ఇక అసలు అధ్యక్షుడు అయితే ఎన్నిసార్లు అయిందో లెక్కలేదు. 95 నుంచి ఆయనే అధ్యక్షుడు ఉంటున్నాడు. మరి 2 సార్లు అయింది, చాలా సార్లు అయింది కదా ఆయనది కూడా పదవి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కూడా ప్రధాన కార్యదర్శిగా 2వసారి 3వసారి చేస్తాడు, మంత్రిగా 2-3 సార్లు, ఇప్పుడు సెకండ్ టైం చేస్తాడు. మరి మీరు కూడా 2 సార్లు ఉన్నారు కదా, తొలగిపోవాలి కదా. పార్టీ అధ్యక్షుడు మారాలి, ఇప్పుడు సీఎం మారాలి, మంత్రులు మారాలి. నిజంగానే 2 సార్లు అనే కండిషన్ కిట్ల కడితాయి. ఒకవేళ ప్రభుత్వం కాదు పదవులు, పార్టీ పదవులు అనుకుంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి అర్హత లేదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి. అంతే కదా, 2 సార్లు దాటిపోయింది. మరి ఈ 2 సార్లు కథ అయింది ఎవరి కోసం? ఈ 2 సార్లు ఎవరిని బలి చేయడానికి? అంటే యనమల రామకృష్ణ లాంటి సీనియర్ నాయకులు, బడుగు బలహీన వర్గాల నేత, అట్లాంటి చాలామంది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఒక టాప్ లెవెల్ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉన్నారు. అనేక రాజకీయ పరిణామాలకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్ర రాజకీయ చరిత్రలో వాళ్ళకు ఒక చెరగని ముద్ర ఉంది. మరి వాళ్ళని టార్గెట్ చేస్తారా? వాళ్ళని టార్గెట్ చేయడానికి 2 సార్లు పదవి అనుభవిస్తే లేదు అంటే మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలా? మీ కుటుంబం నుంచి మొదలు పెడితే ఆ 2 సార్లు పదవికి మీరు అనే మాటకి విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. అదే ఆయన ఒక కామెంట్ చేసినట్టే అధికారం ఉంది కాబట్టి ఏదంటే అది మాట్లాడతాం, భయపడతారు కాబట్టి, నేను రెడ్ బుక్కులు చూపించి గుండెపోటు తెస్తాను కాబట్టి అనుకుంటే అది భ్రమ. ఇది ప్రజలు నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కన్ను తెరిస్తే అది వేరే రకంగా ఉంటుంది. మీరు రెడ్ బుక్కులు చూసి భయపెట్టడం, లేదా 2 సార్లు వస్తే పదవి లేదు, జూనియర్లకే పదవులు ఇస్తారు, నాకంటే చిన్నోళ్ళకే పదవి ఇస్తే, పెద్దోళ్ళకి ఇస్తే నా మాట ఈ ఈ పద్ధతి కాదు.
పార్టీ లైన్ కాదు కదా అది. సామాజిక సమీకరణాన్ని బట్టి ఇవ్వాలి తప్ప నిజంగా 2 సార్లు అనే పద్ధతి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తొలగిపోవాల్సిన వ్యక్తి అవుతారు. చాలాసార్లు అధ్యక్షుడు అయ్యిండు, చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, అనేక పదవులు అనుభవించిండు. ఇంకోటి ఆంధ్రప్రభ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు మనం అంతా పార్టీకి మనం వారసులం తప్ప పెత్తందారులం కాదన్నాడు. పార్టీకి వారసులు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులా, లేదంటే మీ ఇంట్లో ఉన్న వారసులు తెలుగుదేశం పార్టీకి వారసులు అంటే మీ ఇంట్లో ఉన్న నాయకులే తెలుగుదేశం పార్టీకి వారసులు లెక్క ఉంది. నిజంగా పార్టీకి వారసులే, కార్యకర్తలంతా వారసులే, దాంట్లో డౌట్ లేదు. ఎవరిని వారసులు చేస్తారో, ఎవరు షాడో ముఖ్యమంత్రిగా ఉండి ఇవ్వాలి, ఎవరు ప్రధాన కార్యదర్శిగా ఉండి మొత్తం అధ్యక్ష పాత్ర పోషిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు. మరి అదే యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు, అదే గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద సీనియర్ నాయకులు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ స్థాయి ఏంది? వాళ్ళు కూడా వారసులే కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా పదవులు. వాళ్ళు కదా ఇవాళ లీడ్ చేయాల్సింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వారసత్వం? లోకేష్ గారు. ఇక లోకేష్ గారి కంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఆయన కంటే నెంబర్ 2 ఎవరు లేరా? వారసులు లేరా? పెత్తందారులు అంటున్నారు మీరు. మరి ఇది పెత్తందారితనం, ఇది వారసత్వం కాకపోతే ఏమంటారు? వారసత్వ రాజకీయాల్లో ఇది ఒక రకంగా పెత్తందారితనమే. మీరు వారసులు అంటున్నారు, పార్టీకి మనం అంతా వారసులమే అంటున్నారు. వారసులు కాదు, మీరు పెత్తందారులుగా మీ కుటుంబాన్ని తీసుకొచ్చి పెత్తనం చేపిస్తున్నారు పార్టీ పైన అనేది పార్టీ కార్యకర్తలు అనుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి ఆంధ్రప్రభలో వారు చెప్పిన వార్త వచ్చింది. ఇంకోటి పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ నిన్న సెన్సేషనల్ కామెంట్ చేసిండు. ఆయన ట్విట్టర్లో ప్లస్ ఎక్స్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు, పిఠాపురంలో ఉన్న సమస్యల పైన ఒక వీడియోని రిలీజ్ చేసిండు. అంటే పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, దుర్గంధమైన వాసనతో పిఠాపురం టౌన్ అంతా వాసన కంపు కొడుతుందని చెప్పి కొన్ని వీడియోలు తీసి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో అప్లోడ్ చేసి పిఠాపురం సమస్యలపైన కలెక్టర్ దృష్టికి తీసుకుపోయిండు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిండు. ప్రభుత్వం వీటిని తొందరగా రెక్టిఫై చేయాలని. ఇది ఒక రకంగా పిఠాపురం సమస్యల్ని ఒక పిఠాపురం వాసిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం తప్పులేదు. కానీ పిఠాపురానికి ఒక నేపథ్యం ఉంది. అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి పిఠాపురంలో వర్మ గారికి పచ్చగడ్డేస్తే బగ్గుననే పరిస్థితి ఒక ప్రచన్న యుద్ధం నడుస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే పిఠాపురంలో జనసేన పార్టీ ప్లేనరీ జరిగినప్పటి నుంచి ఉప్పు నిప్పులాగా ఉన్నారు వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు. మరి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి వీడియో రిలీజ్ చేసిండు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, కానీ సమస్యలు అట్లే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పిఠాపురంలో సమస్యలు ఉన్నాయి అని బయట సమాజానికి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసిందంటే, అంటే పవన్ కళ్యాణ్ గారి సమర్థత ఏంది, పరిపాలన ఏంది, ఆయన కమిట్మెంట్ ఏంది, అడ్మినిస్ట్రేషన్ ఏంది అనేది ప్రజల ముందు పెట్టిండా? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే, కౌంటర్ చేస్తేనే వీడియోని పెట్టిండా అనేది స్పష్టమైన చర్చ ఇలా పిఠాపురంలో రాష్ట్రంలో జరుగుతుంది. వాస్తవం కూడా ప్రజా సమస్య ఉన్నమాట వాస్తవం. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అక్కడ నేపథ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్కి వర్మ గారికి కొంత ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ వీడియో రిలీజ్ చేసింది. ఎందుకంటే 15 నెలల నుంచి ఉంది, పారిశుద్ధ్య సమస్య ఉంది, సమస్యలోనే పిఠాపురంలో సమస్యలు లేకుండా ఏం లేవు. 15 నెలల నుంచి లేని వీడియోలు, 15 నెలల నుంచి రాని సమస్యలు, 15 నెలల నుంచి లేని పారిశుద్ధ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల. ఇది మొత్తానికి ఎడుదారి చేస్తుంది. పిఠాపురంలో మరి తెలుగుదేశం పార్టీని బలిపెట్టబోతుండే చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీని బలిపెట్టడం మీన్స్ వర్మని బలిపెట్టడం. వర్మ పార్టీ కోసం టికెట్ని త్యాగం చేస్తే మరి ఆయన బలిపెట్టబోతుండా అనేది స్పష్టంగా ఒక ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం అవసరమైతే బలిపెట్టడానికి కూడా సిద్ధం. ఎందుకంటే ఆయన ప్రయారిటీస్ ఆయనకున్నాయి. ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే వన్ వేగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాకు మద్దతు ఇస్తానని నన్ను కాపాడండి, నిలబెట్టిండి అనేది ఆయన మనసుకు తెలుసు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాడు. నేను నిలబడ్డా, తెలుగుదేశం పార్టీని పడిపోయిన దాన్ని నిలబెట్టిన అంటున్నాడు. మరి ఆ సిద్ధాంతం వర్కౌట్ అయినట్టు దాన్ని నమ్ముతుండడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అంత కమిటెడ్ లీడరు వర్మ గారిని కనీసం పట్టించుకోవట్లేదు. ఆయన ఆవేదనని పట్టించుకోవట్లేదు కాబట్టి రోజుకు ఒక రూపంలో బయటకు వస్తుంటే, ఒకరోజు వీడియో రూపంలో, ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో వస్తుంటే ఇప్పుడు వీడియో దాకా వచ్చింది. ఈ వీడియో దాకా ఎటుపోద్ది ఈ సినిమా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త దిశ పేపర్లో ఇచ్చింది.